హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వైష్ణవి అండ్ ఈరోజు గెట్ రెడీ విత్ మీ అండ్ నా న్యూ ఇయర్ ప్లాన్స్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మీ అందరికీ ఈరోజు నేను షేర్ చేసుకుంటా. సో ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. సో యాక్చువల్లీ ఈ ఇయర్ ఎంత తొందరగా అంటే ఎండ్ అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. లిటరల్లీ లైక్ అసలు మంత్స్ కూడా తెలుస్తలేవు, ఏం కూడా తెలుస్తలేదు. ఇంత తొందరగా ఎలా కంప్లీట్ అయిందో తెలుస్తలేదు. ప్లస్ నేను అనుకున్న ప్లాన్స్ ప్రకారం అయితే ఈ ఇయర్ చాలా నా ప్లాన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఇయర్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకుందాం అని అనుకుంటున్నా. 2024 కొంచెం వరస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్లీ ఇట్ మూవ్డ్ ఆన్ సో ఫాస్ట్లీ అండ్ సెకండ్లీ ఇట్స్ లైక్ టూ లేజీ, బోరింగ్, సంథింగ్స్ లైక్ హ్యాపెన్ టు మీ. కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా జరిగినాయి. ఈ వీడియోలో మొత్తం చెప్తాను నా సాడ్ మూమెంట్స్ కూడా ఏంటో. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, స్కిన్ కేర్ కదా. లిప్స్కి పెట్టుకునేటప్పుడు మాట్లాడినాను కాబట్టి మాట్లాడతాను. ఈ లిప్ బామ్, నివియా లిప్ బామ్. మీ అందరికీ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటాయి స్కిన్ కేర్ గురించి అండ్ మేకప్ గురించి, ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్స్ చెప్తా. ఓకేనా? చాలా సాడ్గా పోయింది. ఎందుకంటే మీకు తెలుసా, ఎప్పుడు కూడా మనం మన స్పెషల్ డేని చాలా గ్రాండ్గా చేద్దామని అనుకుంటాం. బట్ స్పెషల్ డేనే మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? లావెండర్ నా ఫేవరెట్ కలర్. సో బిఫోర్ అన్నిటికంటే ముందు లైక్ నాకు ప్లాన్స్ ఏముండే అంటే 2024లో నా వ్యానిటీ బిల్డ్ చేసుకోవాలి, నా మేకప్ వ్యానిటీ ఫర్నిచర్ తీసుకోవాలి అండ్ ఒక మంచి క్వెంచ్ టైప్ సోఫా తీసుకోవాలి, ఒక కార్నర్ సెటప్ సెట్ చేసుకోవాలి, ప్లస్ కొన్ని మేకప్ ఐటమ్స్, లగ్జరీ ఐటమ్స్ తీసుకోవాలని చాలా ఉండే. ప్లస్ ఒక లగ్జరీ బ్యాగ్ తీసుకోవాలని ఉండే. బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్. అఫ్ కోర్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి అందరికీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అంటే ఫస్ట్ నేను మా ఇంట్లో నా మనీతోని మళ్ళీ ఫ్రిడ్జ్ తీసుకున్నా, ప్లస్ నా గురించి నేను ల్యాప్టాప్ తీసుకున్నా. ఇంకొకటి ఏది గెస్ చేస్తారా ఎవరైనా? గెస్. నా మనీతోని ఒక మంచి ఐఫోన్ తీసుకున్నా. ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే నాకు. యాక్చువల్లీ నాట్ దాట్ మచ్, బట్ నేను అంత పెద్ద లైక్ డ్రీమ్ లేకుండే ఐఫోన్ తీసుకోవాలి అని. బట్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ టు బై లైక్ క్యామ్ తీసుకోవాలని ఉండే. ఎందుకంటే ఎంతైనా క్యామే కదా. సో క్యామ్ తీసుకుందాం అనుకున్నా నేను యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ క్యామ్ తీసుకుంటే మళ్ళీ ఎడిటింగ్, పెన్ డ్రైవ్ అండ్ స్టఫ్ చాలా ఉంటుంది. కాబట్టి ఫైనల్లీ షిఫ్ట్ అయినా ఐఫోన్ 16 ప్లస్ తీసుకున్నా. ఇది ఒక ఐటమ్ తీసుకొస్తే మన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది నేను తెచ్చినంత వరకు నాకు తెలియదు. అఫ్ కోర్స్ బిఫోర్ నేను చాలా అంటే లైక్ చెప్పుకోవడం అని కాదు, బట్ జస్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఐ వాంటెడ్ టు షేర్. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకవేళ ఎవరికైనా లైక్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదైనా చేయాలని ఉంటే చేస్తారు ఏమో అని కావచ్చు అని చెప్తున్నా. ఇట్స్ మై పర్సనల్. బట్ ఫైనలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను ఆ హ్యాపీనెస్ చూసిన. లైక్ లిటరలీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండే అన్నమాట ఒకటి. లైక్ బిఫోర్ 40 years బిఫోర్ ఫ్రిడ్జ్ ఉండే. మా డాడీకి ఎన్నిసార్లు చెప్పినా అసలు ఆ ఫ్రిడ్జ్ని డాడీ తీసే వేరే తీసుకుందామని అంటే వద్దు. అంటే ఇట్స్ లైక్ ఎందుకు అలా వద్దు అన్నాడు అని నాకు అర్థం కాలేదు. బట్ ఆ ఫ్రిడ్జ్ తీసేసిన నేను కొత్త తీసుకొచ్చినప్పుడు అది తీసేసిన కదా. అప్పుడు హీ సెడ్ మీ లైక్ వన్ స్టోరీ. అది మా తాత వాళ్ళది అంట. సో బిఫోర్ 40 years నుండి అది ఉంది కాబట్టి ఇంకా పెడదామని అన్నారు. బట్ నేనేం చెప్పినా అంటే అది మొత్తం వాటర్ లీకేజ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి అది తీసేసినాం ఫైనల్లీ. మా ఫ్రిడ్జ్ నేను వల్పూర్ విటా మ్యాజిక్ ఫ్రిడ్జ్ తీసుకున్నా ఫైనల్లీ మా ఇంట్లో. అది వాళ్ళకి సర్ప్రైజ్ చేసిన నా ఓన్ మనీతోని. సో వాళ్ళు హ్యాపీ కూడా ఉండే. హ్యాపీ అయితే చాలా ఉండే అఫ్ కోర్స్, ఎందుకంటే నేను తీసుకొచ్చిన కాబట్టి. మీరు కూడా మీ పేరెంట్స్కి మీ ఇంట్లో ఏదైనా తెచ్చారా? కానీ నాకు ఒక్కటి ఏం నచ్చదు తెలుసా, ఇట్లా కొందరు పేరెంట్స్ వాళ్ళ కొడుకులకి కూతుర్లకి ఎంత చేసినా కూడా ఎందుకు వాళ్ళ కొడుకులు కూతుర్లు ఒక మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్నే వదిలేస్తారు. ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఐ హేట్ సచ్ పీపుల్. అలా అయితే ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. కాబట్టి
కొంచెం డిసిప్లిన్ మేనర్స్ మెయింటైన్ చేయండి పేరెంట్స్ దగ్గర కూడా, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే మనం ఎంత పెద్దగా అవుతున్నాం కాబట్టి. సో ప్లీజ్ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే పేరెంట్స్ని ఎప్పుడు కూడా హర్ట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు మన గురించి చాలా చేస్తారు. కొంచెం ఓవర్గా చెప్తున్నాను, నో ప్రాబ్లం, బట్ ఇట్స్ మై ఫీలింగ్. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా స్ట్రీట్లో స్టార్ట్ అయినాయి. పక్క బిల్డింగ్లో చాలా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. లైక్ లిటరలీ నాకు వెళ్ళి గంతులేయాలని ఉంది, బట్ నాకైతే ఏం సెలబ్రేషన్స్ లేవు. జస్ట్ ఇంట్లోనే అంటే ఫ్రెండ్స్ వస్తారు, విల్ కట్ కేక్ అండ్ విల్ హ్యావ్ సమ్ లైక్ డ్రింక్స్ అండ్ దట్స్ ఇట్. అంటే అంతే, ఇంకెక్కువ ఏం ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎక్కువ సెలబ్రేషన్స్ ఇవన్నీ నేను కల్చరల్ పార్టీస్ లైక్ ఐ డోంట్ గో, చాలా వెళ్ళను నేను, రేర్ చాలా. ఒకవేళ వెళ్తే చాలానే ఎంజాయ్ చేస్తా. అది కూడా నాకు యాక్చువల్ నిజం చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, ఇది కూడా ఒక ఇలా కూడా మనుషులు ఉంటారా నాకు తెలియదు. నాలాగా ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకుంటా నాకే ఇట్లా ఉంటారా ఫ్రెండ్స్, లేకుంటే మీకు కూడా ఉంటారా. నాకు ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ చెప్తున్నా లిటరలీ ఇది నా ట్రూ బేస్డ్ స్టోరీ. 10th లో నేను రెసిడెన్షియల్ అన్నమాట. సో 9th 10th హయ్యర్ స్టాండర్డ్ కాబట్టి కొంచెం స్టడీ పైన ఎక్కువ గ్రిప్ ఉండాలి కాబట్టి నేను మా మామయ్య నాకు హాస్టల్లో జాయిన్ చేసిండ్రు అనమాట ఆదిలాబాద్లో. సో నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉండే, చాలా మంచి ఫ్రెండ్స్ ఉండే. లైక్ అభినయ, అనుష్క, అష్మిత, వీళ్ళు చాలా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అభినయ నేను బెడ్మెన్సే. సో తను నాకు ఎంత కేర్ చేసేదంటే చాలా కేర్ చేసేది అనమాట. ఎంత అంటే లైక్ నా హాస్టల్స్లో తెలుసు కదా, ఇంకా ప్లేట్స్, వాషింగ్, క్లోత్స్ అన్నిటికీ హెల్ప్ చేసేది. నేను కూడా చాలా కోఆపరేటివ్ ఉంటుండే. బట్ బయటికి వెళ్ళంగానే ఇట్స్ లైక్ 1 ఇయర్ మేము చాలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తను నాకు టచ్లో లేదు, నేను తనకు టచ్ లేను. ఎప్పుడు ఒకసారి హాయ్ బాయ్ లాగుండే. బట్ ఇప్పుడు తను యూఎస్కి వెళ్ళిపోయింది, నాతో మాట్లాడతలేదు. అసలు ఎందుకు మాట్లాడతలేదు అని అంటే మాట్లాడతారు చాలా రేర్. అప్పట్లో ఉన్న బాండింగ్ ఇప్పుడు ఉండదు నిజంగానే. అసలు 10th లో సార్ వాళ్ళు చెప్పినప్పుడు మేము నమ్మలేము. లేదు సార్ మేము చాలా హ్యాపీగా ఉంటాం, మేము కలిసి ఉంటాం, అది ఇది అంటాం. కానీ బయటికి వచ్చి చూస్తే నిజంగా సార్ వాళ్ళు చెప్పిందే అవుతుంది అని నాకు బయటికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంకొకటి ఇన్సిడెంట్ ఏంటంటే నా లైఫ్లో జరిగింది. లైఫ్లో కొందరు మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మేము ఫస్ట్ ఊర్లో ఉండేవాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు సిటీకి షిఫ్ట్ అయినప్పటి నుంచి చాలా రేర్. అంటే మనకి ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ బయట ఇప్పుడు సడన్గా దొరకరు కదా. కాబట్టి కరోనాలోనే ఇంటర్ కూడా అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్ పరిచయాలు ఏం లేవు. జస్ట్ 2 or 3 ఉన్నారు. బట్ కొందరు ఫ్రెండ్స్ లైక్ నేను వాళ్ళకి ఎంత ఎఫర్ట్స్ పెడతానో వాళ్ళు కూడా నాకు బెటర్ అంతా. ఎందుకు అంటే లైక్ నేనే ఎక్కువ ఊహించుకుంటానా, లేకపోతే వాళ్ళ సైడ్ నుండి నాకు తక్కువ వస్తుందా, నేనే అట్లా తప్పుగా అనుకుంటానో నాకు తెలియదు. బట్ నాకు ఎట్లా అంటే ఇఫ్ నేను ఒక నా ఫ్రెండ్కి 100% ఎఫర్ట్స్ పెడుతున్నా అనుకో, నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను లైక్ తను కూడా నా గురించి ఎఫర్ట్స్ పెట్టాలని. బట్ అది ఎక్కడో కొంచెం ఇంత తక్కువైనా ఐ ఫీల్ లైక్ నాకు కొంచెం జెల్సీ కూడా ఎక్కువ అనమాట. సో ఇంకా ఎక్కువ పాస్ట్ థింగ్స్ గురించి అయితే ఎక్కువ ఏం లేదు. బట్ జస్ట్ నేను హ్యాపీగా అయితే లేకుండా ఎక్కువ, ఎందుకంటే బర్త్డే రోజు కూడా చాలా ఏడ్చిన. నా ఫ్రెండ్స్తోని ఫైట్స్ అయినాయి. అంటే ఒక మేల్ ఫ్రెండ్తోని కూడా చాలా ఫైట్ అయింది. బర్త్డే రోజే డిసప్పాయింట్ చేసిండు నాకు. సో కొంచెం ఫ్రెండ్స్ హర్ట్ చేస్తే కూడా మనం కొంచెం ఫీల్ అవుతాం కదా. సో అలా జరిగినాయి, చాలా సాడ్ థింగ్స్ జరిగినాయి. మమ్మీకి రీసెంట్గా బిఫోర్ ఒక 1 week బిఫోర్ మమ్మీకి కూడా లైక్ యాక్సిడెంట్ టైప్ జరిగింది. లెగ్ స్లిప్ అయి కింద పడింది మమ్మీ. సో హ్యాండ్ ఫ్రాక్చర్ అని అనుకున్నాం మేము యాక్చువల్లీ. బట్ వెళ్ళి చూసేసరికి హ్యాండ్ ఫ్రాక్చర్ కాదు అది. సారీ హెయిర్ ఎందుకు ఇలా వస్తుంది ఊరికే. హ్యాండ్ ఫ్రాక్చర్ అని మేము అనుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ చూపించినాం ఫస్ట్. బట్ తర్వాత ఏం తెలిసిందంటే అంటే తగ్గుతలేదని మమ్మీ చెప్పేసరికి మేము ఇంకా వెళ్ళి హాస్పిటల్లో చెకప్ అది ఇది చేయిస్తే అది మొత్తం ఎలా అంటే లైక్ హ్యాండ్ ఇక్కడ
చూపిస్తా. ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక బోన్ అనేది బ్రేక్ అయిందంట. సో అలా జరిగింది. ఇప్పుడు మమ్మీకి ఆపరేషన్ చేస్తారంట, లైక్ 5th లేకుంటే 6th చేస్తారంట. బట్ షీఈ్ నౌ ఓకే, ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ. కొంచెం హ్యాండ్ అయితే ఇట్లానే ఉంది, ఇట్లా చేయడానికి వస్తలేదు. బట్ ఆ బెల్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టిండ్రు, బెడ్ రెస్ట్. సో అందుకనే నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువ యాక్టివ్గా లేకుండే ఈ డేస్లో. సో దట్ ఈస్ ద రీజన్. నేను ఎప్పుడు యాక్టివ్లో వచ్చి వెళ్ళిపోతా అని అనుకునే వాళ్ళకైతే ఇంట్లో ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ జరుగుతాయి. యాజ్ అ గర్ల్ చెప్తున్నా, చాలా ఇష్యూస్ జరుగుతాయి. సో మనం అన్నిటిని ఫేస్ చేసుకుంటూ మళ్ళీ సోషల్ మీడియా హ్యాండిలింగ్, స్టడీ, వర్క్, హోమ్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉండాలంటే చాలా గ్రేట్ థింగ్ నేను అనుకుంటా. సో అదైతే నాకు ఒక డిఫికల్ట్ టాస్క్ లాగా అనిపిస్తుంది అన్నీ మేనేజ్ చేయడం. ఇవన్నీ ఆలోచిస్తే నాకైతే ఫస్ట్ మా పేరెంట్స్ కంటే ఎక్కువ నాకు ఏం లేదని అనిపిస్తుంది. ఫోన్ అదొక సపరేట్ చిన్న వీడియో చేస్తా, అది చూసేయండి. నెక్స్ట్ వీడియో చేస్తా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే, సారీ ఫర్ దాట్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ ఇయర్ 2025లో ఒక వ్యానిటీ సెట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే 2024లో అనుకున్నా బట్ అవ్వలేదు. వ్యానిటీ సెట్ చేద్దాం అనుకుంటున్నా, నా మేకప్ వ్యానిటీ. అండ్ ప్రోడక్ట్స్ గురించి పెద్దగా నాకు అంటే ఇయర్ బడ్జెట్ వైజ్లీ చూసుకుంటే ప్రోడక్ట్స్ గురించి చూద్దాం, ఇంకేం థింక్ చేయలేదు. వ్యానిటీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, 3 గోల్స్ సెట్ చేసుకున్నా ఈ ఇయర్ 2025లో. ఫస్ట్, ఇంట్లో ఒక డబ్బా టీవీ ఉంది యాక్చువల్లీ, అది తీసేసి మంచి పెద్ద టీవీ తీసుకోవాలని నాకుంది. సెకండ్, అది కూడా నా ఓన్ మనీతోని లైక్ గిఫ్ట్ చేయాలని మా ఇంట్లో. సెకండ్, మా డాడీకి ఫోన్ గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నా. థర్డ్, నేను అది మేకప్ వ్యానిటీ చేసుకుందాం అనుకున్నా కదా, సో అది చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. నేను ఒకవేళ ఇవన్నీ తీసుకుంటే మీకు తొందరగా నా వీడియోస్ వల్ల మీకు అప్డేట్ చేస్తా. నేను 1 minute. మేకప్ ఇదేదో స్టైల్ గురించి ఇప్పుడు జార్లో తీసుకొని నేను వాటర్ తాగట్లేను. బికాస్ ఆఫ్ మేకప్ చేసుకునేటప్పుడు అదైతే స్ట్రా డైరెక్ట్ నోట్లో వెళ్తుంది. అదంటే గ్లాస్ నుంచి అయితే ఇట్లా పెడితే మేకప్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అలా చేసాం. బట్ ఇట్స్ ఓకే, ఎట్లయినా యూజ్ చేసుకున్నాను. ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా, అంటే 2 or 3 ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. ఎక్స్ప్లోర్ చేసా, బట్ వ్లాగ్ చేద్దామని కూడా అనుకున్నా, అవ్వలేదు. వ్లాగ్స్ అంటే లైక్ నేను అప్పుడు ప్యానిక్ అవుతుండే, లైక్ ఇప్పుడు వ్లాగ్స్ చేయాలంటే ఎంత రెడీ అవ్వాలి, ఇదంతా సెటప్. బట్ యాక్చువల్లీ ఇట్స్ కరెక్ట్, వీ హ్యావ్ టు మెయింటైన్, అంటే మెయింటైన్ కూడా చేయవలసి వస్తుందేమో నాకు తెలిసినంత వరకు. మేబీ అందరు వ్లాగర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే వ్లాగ్ చేయని కూడా మరీ అంత డూప్లికేట్ చేయకుండా కొంచెం రియలిస్టిక్గా చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఇయర్ వ్లాగ్స్ కూడా ఐడియా ఉంది, యూట్యూబ్ వ్లాగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫైన్, ఈ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ని గ్రో చేద్దామని చాలా ట్రై చేస్తున్నా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. చేస్తారా? బై ది వే ఐబ్రోస్ ఎలా ఉన్నాయి? నైసా? ఇచ్చేది బాగుందా? కింద కామెంట్లో చెప్పండి. సాంగ్స్ వినాలనిపిస్తుంది. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో చెప్పండి. నాకు న్యూ ఇయర్స్ అంటే చాలా లైక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి, అన్నీ చేయాలని ఉంటుంది. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా, ఏం చేద్దాం. అందరి లైఫ్ ఒకలాగా ఉండదు. ఉన్న వాళ్ళకేమో వాల్యూ తెలియదు, లేని వాళ్ళకేమో వాల్యూ తెలుస్తుంది. బట్ లేని వాళ్ళకే ఎక్కువ వాల్యూ తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంటూ ఏమి ఉండదు యాక్చువల్గా. బట్ వాల్యూస్, ప్రయారిటీస్ అన్నీ కొంచెం స్ట్రగ్లింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య అందరూ లైక్ కొంచెం ఫేమ్ వస్తే నేను అంత స్ట్రగ్లింగ్ అంటే ఏంటి అసలు? ఫుడ్ కూడా దొరకని వాళ్ళకి స్ట్రగ్లింగ్ అంటారు. మనకు ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా మనం స్ట్రగ్లింగ్ వై డు వి కాల్ దాట్? అంటే ఎందుకు అంటారు అలా? మనకు ఫుడ్, బెడ్ అన్నీ ఉన్నా కూడా వై డు వి స్ట్రగ్లింగ్? అది కష్టం మనం చేయాలి కాబట్టి మనం కష్టపడి అప్పుడు సాధించుకోవాలి. దాన్ని కూడా స్ట్రగ్లింగ్ అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని నాకు అనిపిస్తుంది పర్సనల్లీ. ఈయన ఐబ్రో సెట్ చేసుకున్నా. కమింగ్ ఇయర్లో నాకైతే మెంటల్ స్ట్రెస్ తీసుకోవాలని అస్సలు లేదు. మెంటల్ స్ట్రెస్ చాలా నాకు లైక్
మెంటల్ హెల్త్ని చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. బై ది వే లాస్ట్ ఇయర్ నేను చాలా సిక్ ఉండే, ఎందుకు సిక్ ఉన్నానో తెలుస్తలేదు. చాలా అంటే చాలా సిక్ ఉండే. ఇప్పుడు లెగ్ పెయిన్, ఇప్పుడు ఫీవర్, ఇప్పుడు హెడ్ ఏక్, ఎప్పుడు అది ఇది చాలానే ఉండే. ఇప్పుడు నేను ఐ షాడో పెట్టుకుంటున్నా. నా ఐ లుక్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి, నాకు ఐ లుక్స్ అంటే చాలా ఇష్టం, బట్ చేద్దామంటే ఐస్ పెయిన్ చాలా అవుతాయి. ఎందుకంటే లైక్ లిటరలీ ఆ లైట్ ఫోకస్, బ్రషెస్ అండ్ ఆల్ చాలా పెయిన్ అవుతుంది. బై ది వే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీకు, ఒక బ్రైడల్ లుక్తో మంచి ఒక వీడియో చేస్తా అని. అది నెక్స్ట్ వీడియోస్లో చేస్తా మీకు. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజెస్ ఏం లేవు కాబట్టి చేయలేదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ సంక్రాంతి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడు నేను ఆ లాంగ్ వీడియో అనేది మీకు మేకప్ వీడియో అనేది మీకు పెడతాను. బ్రైడల్, హెవీ బ్రైడల్, సింపుల్ మేకప్ లుక్ ఆల్రెడీ పెట్టింది కాబట్టి అది ఆల్మోస్ట్ మనం వీ కెన్ కన్వర్ట్ దాట్. హెవీ బ్రైడల్ లుక్స్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో నా మేకప్ జర్నీ మీకు చెప్తాను. నా మేకప్ జర్నీ వచ్చేసి లైక్ నేను 16 years ఉన్నప్పుడు బై ప్యాషనేట్ నేను మేకప్, నాకంటే తెలీదు అంటే ఇవన్నీ యూజ్ చేస్తారు, దీన్నే మేకప్ అంటారు నాకు తెలీదు. లైక్ అప్పుడు ఏంటి, బొట్టు పౌడర్ పెట్టేసుకుంటే అది ఒక మేకప్ లాగా ఫీల్ అవుతుండే. బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే లైక్ మేకప్ కూడా ఒక ఆర్ట్, దానికి ఒక డిగ్రీ, దానికి ఒక వాల్యూ ఉన్నాయని తెలిసిన తర్వాత లైక్ ఐ ఫెల్ట్ లైక్ వావ్. కానీ ఆర్ట్ సైడ్ లైక్ ఇట్ ప్యాషన్ ఉండే, బట్ చాలా అంటే లైక్ చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్. ఐ వాజ్ ది టాపర్ అని కూడా చెప్పొచ్చు, నాట్ టాపర్, యావరేజ్ కన్నా పైన. ఓకే, ఇక్కడ డార్క్ పర్పుల్ షేడ్ పెట్టుకుంటున్నాను నేను. ఇలా దాన్ని కొంచెం మెల్లమెల్లగా ఇట్లా సర్క్యులర్ మోషన్లో డ్రాగ్ చేస్తున్నా, బ్లెండ్ చేస్తున్నా. ఒకటి ప్లేస్లో బ్లెండ్ చేస్తున్నా దాన్ని కార్నర్లో ఇలా. ఓకే, సేమ్ ఇట్ సైడ్ కూడా చేస్తా ఇప్పుడు. సో ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పటి నుండి లైక్ మా మమ్మీ నాకు మేకప్ క్లాసెస్కి పంపించింది, మెహందీ క్లాసెస్కి పంపించేది అనమాట. సమ్మర్ హాలిడేస్ అలా 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 మా ఫ్రెండ్స్తో కలిసి చాలా విశాల ఆంటీ అని ఉంటుండే మా ఇంటి దగ్గర, ఆంటీ దగ్గర వెళ్ళి నేర్చుకుంటుండే మేకప్ మెహందీ క్లాసెస్. సో వాళ్ళని చూసి మా అక్క వాళ్ళు కూడా చేస్తుండే కాబట్టి నేను కూడా సైడ్ని కూర్చుండి నేర్చుకుంటుండే. అంటే లైక్ ప్రాక్టీస్ చేస్తుండే, బేసిక్గా మనకే ఎప్పుడన్నా యూజ్ వస్తుంది కదా అని చెప్పి. సో మళ్ళీ నేను 9th 10th హాస్టల్ అని చెప్పినా కదా మీకు ఆల్రెడీ. సో హాస్టల్స్లో కూడా ఏదైనా ఫెస్టివల్స్ అలా ఏమైనా మా ఫ్రెండ్స్ అందరూ, మా వార్డెన్స్, మా గ్రూప్ మెంబర్స్, మా టీచర్స్ అందరు నా దగ్గరనే వచ్చి చేయించుకుంటుండే. అలా నాకు కొంచెం పర్ఫెక్షన్ అనేది వచ్చింది, ప్లస్ కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. బట్ అప్పటికి ఐ వాంటెడ్ టు స్టడీ. దీన్ని కొంచెం బ్లెండ్ చేద్దాం. సో అలా నాకు మెహందీ ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ సిటీలో షిఫ్ట్ అయిన తర్వాత, నా 10th అయిన తర్వాత కొందరు ఆంటీ వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళ పిలిచిండ్రు. ఫంక్షన్స్లో అలా కొంచెం కొంచెం వేసుకుంటూ నాకు ఇంకా హ్యాండ్ ప్రాక్టీస్ చాలా ఎక్కువైంది. ఆ తర్వాత నేను కొన్ని హ్యాండ్ బుక్స్ పైన ప్రాక్టీసింగ్, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి నా ప్యాషన్ని నేను కొంచెం ఒక ఆర్ట్ లాగా మార్చుకొని దాన్ని ఒక బిజినెస్ లాగా చేసిన అన్నమాట. సో నాకు అది ఎవరో చెప్తే నేను చేయలేదు, నా ఇష్టంతో నేను చేసిన. సో అలా ఇక మెల్లమెల్లగా అలా క్లయింట్స్ అయిండ్రు నాకు. క్లయింట్స్ వల్ల ఇంకా వాళ్ళు కూడా మేకప్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది లైక్ మేకప్ కూడా ఒక ఆర్ట్, చాలా దానికి కూడా ఫేమ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని అప్పుడు నాకు తెలిసి ఇక అలా అలా మెల్లమెల్లగా నేను నా బిజినెస్ని కానీ నా ప్యాషన్ని కానీ ఎక్స్పాండ్ చేసుకున్నా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేకప్ ఆర్టిస్ట్ని అయినా అన్నమాట.
అనేది అలవాటైంది, ఒక ప్యాషన్గా మారింది. క్లయింట్స్, బిజినెస్ అన్నీ హ్యాండిల్ చేస్తున్నా అప్పటి నుండి. సో చాలా చిన్న ఏజ్లోనే నేర్చుకున్నా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. కమల్ ఇవి బాగున్నాయా లేకపోతే లెట్స్ షిఫ్ట్ దిస్? ఇవి కూడా ఉన్నాయి. నాకు తెలిసి లైక్ ఇది ఇప్పటికి ఉంచుతా. ఒకవేళ మొత్తం మేకప్ అండ్ ఆల్ అయిన తర్వాత ఒకవేళ సెట్ కాకుండా ఇది పెట్టుకుంటా. మా ఫ్రెండ్ కూడా నా గురించి కొన్ని గోవాకి వెళ్ళినుండే, సో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిండు. ఈ కమ్మల్ అక్కడవే హీ గిఫ్టెడ్ మీ. లిటరలీ నేను ఫస్ట్ టైం నాకు ఒక బాయ్ గిఫ్ట్ ఇవ్వడం. సో ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. అలా నా బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది. అండ్ ఈ ఇయర్ అయితే నేను చాలా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మమ్మీకి సర్జరీ ఉంది, ప్లస్ నాకు కూడా లైక్ కొంచెం లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఇది ఉంది. కాబట్టి 1 minute నేను లిప్స్టిక్ పెట్టుకుంటా. చాలా సాధించాలని నాకు చాలా ఉంది. చూద్దాం ఎక్కడి వరకు చేస్తానో, ఏమేమి చేస్తానో. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తా మీకు. ఇట్లాంటిదే అంటే ఇట్లాంటిదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ మీకైతే షేర్ చేసుకుంటా. ఇప్పటి నుండి నేను రెగ్యులర్గా అంటే ఉంటా యూట్యూబ్లో అండ్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో. కాబట్టి ఎక్కువగా నాతోని మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో నేను ఎక్కువ ఫోకస్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఇయర్. బై ది వే ఈ ఇయర్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ వచ్చేసి లైక్ నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ కావాలి అని. ఇప్పుడు నియర్లీ 1000 సబ్స్క్రైబర్ వరకు మనం ఆల్రెడీ రీచ్ అయినాం. సో ఇంకొక మీరు దయ చూపించి ఇంకో 9,000 వరకు తీసుకెళ్తే 10,000 అవుతుంది అన్నమాట. సో 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఒక గివ్ అవేస్ అలాంటివి కూడా చేస్తా. అండ్ నాకు అన్ని ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందని చెప్పినా కదా, సో ట్రావెల్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా ఈ ఇయర్ నేను అని అనుకుంటున్నా మ్యాక్సిమం. ఒకవేళ కాకుండా ఈ ఇయర్ అనుకున్నవి అయితే చేద్దామని ఒక గట్టిగా ఫిక్స్ అయిపోయినా. లైక్ చెప్పినా కదా ఇంతకుముందే, వ్యానిటీ డాడీకి గిఫ్ట్ ఇవ్వాలి అవన్నీ అని చెప్పి అవన్నీ చేసుకోవాలి కంపల్సరీ ఈ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ పెండింగ్ చేయలేను నేను. ఏంటి మీ లిప్స్టిక్ బ్రష్తో పెట్టుకుంటున్నాను చూస్తారా? నేను కూడా ఫస్ట్ అలానే అనుకుంటుండే టీవీలో సీరియల్స్లో చూసినప్పుడు. బట్ లిప్స్టిక్స్ దీంతో బ్రష్తో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్యాలెట్స్లో వస్తాయి కాబట్టి ఇట్లా పెట్టుకుంటాము. సో ఇలా ఓవర్లైన్ చేసుకున్న లిప్స్ని. ఇలా ఓవర్లైన్ చేసుకున్న తర్వాత లోపల మనం ఫిల్లింగ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఒకవేళ కావాలంటే మనం కొంచెం గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. గ్లాస్ యాడ్ చేసుకోవాలో లేదా మన ఇష్టం. నా మేకప్ ఐటమ్స్ లైక్ ఈ ప్యాలెట్స్, ఇవన్నీ ప్యాలెట్స్ నేను ఒక వీడియోనే చేస్తాను దీనికి. ఎందుకంటే ఇవి చాలా స్టఫ్, బ్రషెస్ అవన్నీ చూపించాలి కాబట్టి చాలా స్టఫ్ ఉంది. మనకి ఒక వీడియోలో సరిపోదు ఇదంతా చూపించడం. సో నెక్స్ట్ వీడియోలో మంచి ఒక వీడియో చేస్తా, స్పెషల్లీ మేకప్ ప్రోడక్ట్స్ గురించే. నా దగ్గర ఏమైతే ఉన్నాయో అవి చాలా వీడియోస్ నాకు చేయాలని చాలా ఉంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అండ్ టైం దొరకకపోవడం వల్ల చేయలేకపోయినా. సో ఈ ఇయర్ 2025లో నేను 10K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సాధిస్తా అని ఒక మంచి పట్టుదల పెట్టుకున్నా. సో కంపల్సరీ చేస్తా. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. లైఫ్లో హార్డెస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఐలైనర్ పెట్టుకోవడం. వేరే వాళ్ళకి మంచి పెడతా, బట్ ఏందో నా వరకు వచ్చేసరికి నాకు కొంచెం హ్యాండ్స్ అనేటి షేక్ అవుతుంది. బట్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్
మనం ఏదైనా సరే మనది మనకు కొంచెం వేరేలాగా అవుతుంది. వేరే వాళ్ళకి చేయమంటే చాలా మంచిగా చేస్తాం కొన్ని దాంట్లో. ఈ వింగ్ పెట్టుకుంటున్నాను నేను ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి. బై ది వే లాస్ట్ ఇయర్ చాలా సాడ్ థింగ్స్ జరిగినాయి కాబట్టి ఈ ఇయర్ చాలా గ్రాటిట్యూడ్ అండ్ చాలా మంచి తపనతో ఉన్నా కాబట్టి చాలా మంచి మంచి సాధిద్దామని అనుకుంటున్నా. మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి అందరూ. ఐలైనర్ తర్వాత సో ఐలైనర్ కూడా పెట్టేసిన. బాగుందా? ఫైనల్గా నేను అందరికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు దీన్ని ఎలా అనుకుంటారో నాకు తెలియదు. బట్ ఎందుకంటే నేను చాలా అచీవ్ చేద్దామని అనుకుంటున్నా లైఫ్లో. సో ఎవరైనా ఏదైనా ఒకటి అచీవ్ చేయాలని అనుకుంటే అందరు సపోర్ట్ అవసరం ఉంటుంది అంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు మీ అందరు సపోర్ట్ అవసరం కాబట్టి మీ అందరు నాకు చాలా సపోర్ట్ చేయాలి. నేను చాలా ఎంటర్టైన్ చేయడానికి ప్లస్ అన్నీ షేర్ చేయడానికి చాలా ట్రై చేస్తా. అయిపోయింది బట్ కొంచెం గ్లాస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా నేను. ల్యాప్టాప్ చేసుకోవచ్చు మనం గ్లాస్ని, కానీ గ్లాసీ మేకప్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకో నాకు కూడా తెలీదు. బట్ ఇట్స్ కాస్ట్లీ ఎందుకంటే అదంతా లాక్ చేయాలని అంటారు. మరి గ్లాసీ అంటే మీకు ఇప్పుడు చూపిస్తా. ఇలా చక్క మన షైన్ కొడుతుంది. సో ఇప్పటివరకు చాలా మ్యాట్ఫైయింగ్గా ఉండే కదా, ఇప్పుడు గ్లాస్ పెట్టినా కాబట్టి నైట్ పార్టీ కాబట్టి ఇలా గ్లాస్ పెట్టుకున్నాం. సో ఫైనల్లీ నేను ఇప్పుడు ఇది తీసేస్తాను. కొంచెం హెడ్కి కూడా మనం నీట్ అండ్ క్లీనప్ చేసుకుందాం. సో ఈ ఇయర్ ఇట్లా లైక్ సమ్ కర్ల్ బౌన్స్ సంథింగ్. సో కొంచెం నైట్ టైం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా చేసిన. సో ఫైనల్ లుక్ నేను చూపిస్తాను ఇప్పుడు. 1 సెకండ్. గ్లో అప్ అవుతుందా నా స్కిన్? అవుతలేదా? ఎందుకు ఈ కలర్ వేసుకున్నా అంటే నా ఫేవరెట్ కలర్. అండ్ మనం ఒక మంచి ఇయర్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనకు నచ్చినట్టు మనం ఉండాలి కదా. సో చూసినారా ఫ్రంట్ ఇలా బౌన్స్ బ్లో డ్రై టైప్ లైక్ కొంచెం చేసి బ్యాక్ సైడ్ ఇలా స్ట్రైటే పెట్టిన. కొంచెం గడ్డి గడ్డి అనిపిస్తుంది నా హెయిర్, బట్ నో ప్రాబ్లం. నైట్ పార్టీ కాబట్టి ఎవరంతా పట్టించుకోరు. అండ్ ఇది నా ఫైనల్ లుక్. 1 సెకండ్. మెస్ ఉంది, నేను కొంచెం క్లీన్ చేస్తా. ఫైనల్ లుక్ ఇది. నేను ఇలా కనిపిస్తున్నా. అండ్ దిస్ ఈజ్ అ బాడీకాన్ డ్రెస్ లైక్ దిస్. 1 సెకండ్. కొంచెం సో ఇలా ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్. 1 సెకండ్ ఫుల్ పెడతా నేను. సో ఎస్ ఇలా ఉంది అన్నమాట. ఓ మై గాడ్, నేను నిజంగానే బాగా అనిపిస్తున్నాను అన్నమాట. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ మై like things going on in my life and get ready with me. నా వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో లైక్ ఒక బ్రైడల్ మేకప్ లుక్ చేసి చూపిస్తా. సో ఇది నా న్యూ ఇయర్ పార్టీ లుక్. బై ది వే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మర్చిపోయినా హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. నిజంగానే మర్చిపోయినా. మీ అందరూ కూడా మంచిగా సక్సెస్తో ఈ 12 months ఆఫ్ జర్నీ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా హ్యాపీగా. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు. బట్ తెలీదు ఏమవుతుందో ఇయర్ స్టార్టింగ్. అప్డేట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. అండ్ ఒక సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా మీకు కొన్ని రోజుల్లో చెప్తాను. కాబట్టి స్టే కనెక్టెడ్ విత్ మీ. వైష్ణవి కుంకుమ్ 777. బాయ్. లవ్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.
బై ది వే ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నేను మేకప్ వీడియో షూట్ చేసేటప్పుడు ఎలాంటి ఫిల్టర్స్ నేను యూజ్ చేయను యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ మేకప్ అనేది ఇదనమాట. నేను వితౌట్ ఫిల్టర్ అండ్ వితౌట్ ఫౌండేషన్ చూపిస్తున్నా, నా న్యాచురల్ స్కిన్ నేను చూపిస్తున్నా. ఏదైతే ఇప్పుడు క్రీమ్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేసినానో జస్ట్ అవే ఉన్నాయి ఫేస్ మీద, ఇంకా దానికి మించి ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయలేను. కాబట్టి ఎందుకు ఫిల్టర్స్ యాడ్ చేయను అంటే లైక్ మేకప్ అనేది మనం న్యాచురల్గా ఎలా చూపించాలి, మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందని అందరికి అవేర్నెస్ లేదు. నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసి ట్రాన్సిషన్ వీడియోస్ చాలా ప్యారిస్ ఫిల్టర్స్ అవి ఇవి పెట్టేసి చూపిస్తారు. కాబట్టి నీడెడ్, ఓకే ఇట్స్ నీడెడ్, ఐ అండర్స్టాండ్ దట్, బట్ కొన్ని సిచ్యువేషన్స్కి అవసరం ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడైతే న్యాచురల్గా చూపిస్తున్నా. ఇది నా సింపుల్ గ్లామ్ పార్టీ వేర్ మేకప్. మీకు కూడా ఎలాంటి మేకప్ లుక్స్ కావాలంటే పార్టీ వేర్వి నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకోసం చేసి పెడతాను. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్, love you.